హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు. శుక్రవారం రోజు మార్నింగ్ నేను 4కి లేసాను. 4 నుంచి నా డైలీ రొటీన్ ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా పిల్లలతో టైంని, దేవుడి పూజని ఎలా అనేది నేను బ్యాలెన్స్ చేసుకుంటానా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఇంటినంతా శుభ్రం చేసుకున్నాక నా స్నానం అయిపోయిన తర్వాత ఇట్లా పూజ సామాన్లన్నీ తోముకొని ఉర్లిని ఫస్ట్ నింపి పెట్టుకుంటున్నాను. హాల్లో అనేది ఉర్లి పెట్టుకుంటాం కదా, ఉర్లిలో ఎప్పుడు కూడా పువ్వులు నిండిగా అందంగా ఫ్రెష్గా అనేది కనిపిస్తూ ఉండాలి. వాడిపోయినట్టు ఉంటే మళ్ళీ అవి పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రెష్గా ఉండే పువ్వుల్ని నింపి పెట్టుకోవాలి. ఇవి ఒక 2-3 డేస్కి అనేది మార్చుకుంటే సరిపోతుంది. ఉల్లిలో కొంచెం జవాది పొడి లేదంటే పచ్చికప్పడం వేసుకోవడం వల్ల మనకి దేవాలయంలో ఉండే అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు మనం హాల్లో అనేది పిల్లలతోనే మనం టీవీ చూస్తూ ఎక్కువసేపు గడిపేది హాల్లోనే కదా. మనం పువ్వుల్ని చూసేస్తారంతా చూడండి, పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన మైండ్ కూడా అంతే ఫ్రెష్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది. దేవాలయం లాంటి అనుభూతి కలవాలంటే ఇట్లా జవ్వాది పొడి కొంచెం పచ్చికప్పడం వేసుకోవడం వల్ల మనకి 2 డేస్ ఆ వాటర్ ఉన్నా సరే మంచి వాసన అనేది, సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను దేవుడి పాటలు వినుకుంటూ విష్ణు సహస్రనామమైన లేదంటే లలితా సహస్రనామమైన వినుకుంటూ పూజ పనులు అనేవి చేసుకుంటూ ఉంటాను. నేను ముందుగానే పూజా సామాన్లన్నీ తోమి పెట్టుకొని ఉతికిన పొడి వస్త్రంతో తుడిసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తడిగా ఉండే దీపారాధన చేసుకోకూడదు. మనం ఆయిల్ వందల వడ్డించుకొని ఎప్పుడు పూజ సామాన్లు అనేవి పొడి వస్త్రంతో మంచిగా తుడుచుకొని ఇట్లా గంధంతో మంచిగా బొట్లు పెట్టుకోవాలి. గంధంలో కొంచెం రోజు వాటర్ కలుపుకొని ఇట్లా బొట్లు పెట్టుకోవడం వల్ల సుగంధమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. మనం పూజ చేసినంతసేపు మనకి దేవుడికి అనేది ఎప్పుడూ జేగంటని డైరెక్ట్గా కింద పెట్టుకోకూడదు. దానికి ఆధారంగా ఒక ప్లేట్ కానీ ఒక తమలపాకు కానీ పెట్టుకోవాలి. పూజా సామాగ్రి అన్నింటికి ఇట్లా గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నాను. మామూలు రోజుల్లో అంటే తక్కువ సామాన్లే ఉంటాయి. ఫ్రైడే రోజు అంటే కొంచెం పూజ సామాన్లు అనేవి ఎక్కువగానే పడతాయి కదా. ఎందుకంటే ద్వారం దగ్గర 2 పెట్టుకుంటాం, ఇంట్లో 2, తులసమ్మ దగ్గర 1 పూజా సామాన్లు అన్నింటితో కలిపి ఎక్కువగానే ఉంటుంది. నేను పూజ సామాన్ని అన్నింటినీ ఇట్లా రెడీ చేసేలోపు మా వారు కూడా లేచి స్నానం చేసుకొని రెడీగా ఉంటారు. ఫ్రైడే రోజు అయితే ఇద్దరం కలిసి ఇట్లా పూజని చేసుకుంటాము. మిగతా రోజులైతే ఒక్కొక్క రోజు లెగుస్తారు, ఓపిక లేదంటే ఆఫీస్లో కొంచెం లేట్గా పడుకున్నారంటే ఇంకా లేవలేరు. అలాంటప్పుడు నేను సూర్యోదయానికి ముందే దీపారాధన అనేది చేసుకుంటాను. ఫ్రైడే రోజు అయితే ఏ టైంకి పడుకున్నా ఇద్దరం ఇట్లా కలిసి పూజ చేసుకోవడం మాకు చాలా ఇష్టము. నేను ఇక్కడ పూజ సామాన్లు అన్నింటికీ బొట్లు అనేది పెట్టుకున్నాను, రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి లెగుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి హోంవర్క్తో లేట్ అయిపోయారంటే మార్నింగ్ 4కి 5కి లేకమంటే స్కూల్లో నిద్ర వస్తుంది కదా, అందుకోసం వాళ్ళిద్దరిని లేపనిగా మేమిద్దరమే పూజ చేసుకుంటాము. ఇక్కడ దీపాలకి నూనె వడ్డించుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం దీపారాధన చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఒత్తులు వేసుకొని నూనెని అనేది వడ్డించుకోకూడదు. ఫస్ట్ నూనెని వడ్డించుకొని తర్వాత ఒత్తులు వేసుకోవాలి. ఎన్ని ఒత్తులు వేయాలి అనే విషయానికైతే దీపాల్లో 3 ఒత్తులు వేసుకోవాలి. ఏకహారతిలో 1 ఒత్తి వేసుకోవాలి, లేదంటే 2 ఒత్తులు వేసుకోవచ్చు. కానీ ఏక ఒత్తి ఎప్పుడు కూడా దీపారాధనకి వేయకూడదు. దీపం ఎప్పుడు తూర్పు ముఖం చూసేటప్పుడు మనం పెట్టుకోవాలి.
పూజా సామాగ్రిని అన్నింటినీ కూడా కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకొని సిద్ధం చేసుకున్నాను పూజ కోసం. ఇంట్లో మా వారు దీపారాధన చేస్తున్నారు. నేను ఇక్కడ సింహద్వారం దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. ఏ ఇంటికైనా సరే ఒకటి సింహద్వారం, 2 పెరటి ద్వారం అని 2 ద్వారాలు ఉంటాయి కదా. ఈ రెండింటిని కూడా విశేషంగా పూజ చేసుకోవడం వల్ల ఆ ఇల్లు ఎప్పుడు చూసినా సరే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. నేనైతే మాకు ఒకటే ద్వారం ఉంది, వెనుక వైపు ద్వారం అంటూ లేదు. రెంట్ హౌస్కి ఎక్కువగా ఉన్నది కదా, కానీ ఎవరికైనా సరే 2 ద్వారాలనే ఉంటే రెండింటికి కూడా చక్కగా నీళ్ళతో మంచిగా కడుక్కొని మంచినీళ్ళతోని పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టుకోవడం చాలా మంచిది. మనకి రాయిపిండి అనేది దొరుకుతుంది కదా, దానితో కాకుండా వరిపిండితో ముగ్గు పెట్టుకోవడం చాలా శుభసూచకం. కుంకుమ బొట్టు పెట్టుకొని వరిపిండితో మంచిగా బొట్లు పెట్టుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోవడం చాలా మంచిది. నేను ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను. దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణ మా ఆరోగ్య ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచిది. ఆ దీపం శ్లోకంలోనే ఉంది. ఎన్ని శుభాలను కలుగు చేయాలి, మనకి ఎలా మేలు జరగాలనేది శ్లోకంలోనే ఆ వివరణ అంతా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీపం పెట్టుకున్నాక మనం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు పెట్టుకోవడం వల్ల అది మంగళ దీపం అవుతుంది. దీపం మీద కుంకుమ, పసుపు వేసేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః సంధ్యాదీపం నమోస్తుతే అని మనసులో అనుకుంటూ పసుపు, కుంకుమ, అక్షంతాలు, పువ్వుని దీపం దగ్గర పెట్టుకోవాలి. చాలా మంచిది. అంటే సంధ్యాదీపం అంటే సాయంకాలం పెట్టేటప్పుడే చెప్పాలని కాదండి. పొద్దున్న దీపం పెట్టుకున్నా, సాయంకాలం దీపం పెట్టుకున్నా, ఎప్పుడు దీపం పెట్టుకున్నా మనం పసుపు కుంకుమ వేసేటప్పుడు అలా చెప్పుకోవడం చాలా మంచిది. నేనైతే ఇప్పుడు అందంగా అనేది పువ్వులతో అలంకరించుకొని సాక్షాత్తు లక్ష్మీదేవి పాదాలకి మనము నమస్కారం చేస్తున్నట్టు మనసులో భావించుకుంటూ నమస్కారం చేసుకొని లాస్ట్గా మంగళహారతితోని పూజను అనేది ముగించుకోవచ్చు. విశేషంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలు కుదిరినప్పుడు ఒక్క శుక్రవారం వారానికి ఒక్కసారైనా సరే ఇలా పూజ చేసుకోవడం ఇంటికి సర్వ సుఖాలు మంచిగా ఆరోగ్యాలతో ఉంటారనేసి పెద్దలు చెప్తున్నారు. నేనైతే అది చాలా గట్టిగా అనేది నమ్ముతాను. మనకి స్టార్టింగ్లో అంటే నమ్మకం ఉండకపోవచ్చు, రోజు మనం చేస్తుంటే కొద్దీ మనకి అది ఆ మార్పు అనేది తెలుస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా అది నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసేటప్పుడు అది రెట్టింపు ఫలితాన్ని అనేది ఇస్తుంది. నేనైతే అది చాలా బలంగా అనేది నమ్ముతాను. ఇట్లా ఇంటి సింహద్వారానికి ధూపం కూడా వారానికి 3 సార్లు లేదు వీలుంటే ప్రతిరోజు కూడా ధూపం ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిది. ద్వారలక్ష్మి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవినే మనం పూజిస్తున్నాము అని భావిస్తూ ఎటువంటి కష్ట సుఖాలు మన గడప దేటి ఇంట్లోకి రాకూడదు అని మనసులో దండం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేనైతే ధూపం ఇచ్చుకోవడం అయిపోయింది. నేను ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గర 3 అగరబత్తులు అనేవి వెలిగించుకుంటాను. అందులో ఒకటి ద్వారానికి ధూపం ఇచ్చేసినాక అక్కడ పెట్టేస్తాను. 2 అగరబత్తులు అనేది దేవుడి దగ్గర పెట్టుకుంటాను. చూడండి, అమ్మవారి పాదాలను అనేది అలా ద్వారం మీద వేసుకుంటే సాక్షాత్ అమ్మవారి పాదాలే ఇంట్లోకి నడిచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా. అలా మనం అనుభూతిని అనేది చెందాలి. ఏదో ఒకటి ముగ్గు పెట్టేసుకున్నాం కదా అని అనుకోకుండా ఎప్పుడైతే మనం మనసు పెట్టి మనం మనసుతో అనేది చూస్తామో అప్పుడు అందులో ఉన్న అర్థం పరమార్థం అన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడైతే నేను రాగి చెంబును కూడా పెట్టుకుంటున్నాను. ఇంటికి ఎదురుగా రాగి చెంబు పెట్టుకోవడం వల్ల రాగి అనేది రాకోరుతుంది అని అంటారు కదా. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు నిండుగా కనిపించడం వల్ల మనకి అంతా మంచిగా జరుగుతుంది అని నేను నమ్ముతాను. అందుకోసమే రాగి చెంబుని అక్కడ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇంటికి ఎటువంటి దిష్టి కూడా తాకుండా ఆ రాగి చెంబు అనేది తీసుకుంటుంది. రాగి చెంబు ఇప్పుడు నల్లగా అవ్వకుండా డాగులు పడకుండా, అంటే డాగులు అంటే చిన్న చిన్న మరకలు అనేవి అయిపోతాయి కదా, అలా కాకుండా ఎప్పుడు కూడా బంగారం రంగుతో మెరుస్తూ ఉండాలి.
రాగి చెంబు గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడైతే మా ఇంట్లో పూజ దీపారాధన అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకోవడం అయిపోయింది. ఇవన్నీ చేసేసరికి చూడండి సూర్యుడు మెల్లమెల్లగా ఉదయిస్తూ ఉన్నాడు. ఇక్కడ అయితే నేను అమ్మవారి కోసం తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. మూడు ఆకులు, కొంచెం పసుపు, కుంకుమ అనేది అమ్మవారికి ఇస్తున్నామని భావిస్తూ ఇట్లా 3 సార్లు పసుపు కుంకుమ వేసుకొని 2 అరటిపళ్ళు. ఎప్పుడైనా సరే అరటిపళ్ళు మూడికలు అనేవి మన వైపు చూస్తూ అమ్మవారి వైపు చిగుర్లు చూస్తూ ఉండాలి. ఇస్తినమ్మ వాయనం అని అంటాం కదా, అలా అమ్మవారికి చూపిస్తూ నేను ఇస్తున్నానమ్మా అని భావిస్తూ మనసులోన అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలి. 2 ఒక్కలు, 1 రూపాయి నాణము, 1 పువ్వు అనేది పెట్టుకొని తాంబూలం ఇచ్చుకోవాలి. పూర్వం రోజుల్లో అయితే మట్టి పొయ్యిలు ఉండేటివి. లేవంగానే మట్టి పొయ్యిని పేడతో అనేది శుభ్రంగా అలికి వరిపిండితో అనేది అందంగా ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. తర్వాత శుచిగా స్నానం చేసినాకనే వంట పని అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేనైతే స్టవ్ని ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ముందు రోజు మనం నాన్ వెజ్కి అన్నింటినీ స్టవ్ని వినియోగించుకుంటాం కదా, అందుకోసం మనం ఫ్రైడే రోజు నైవేద్యం చేసుకోవాలంటే ముందు రోజు నైటే స్టవ్ని అక్కడ ఉండే ప్లేస్ అంతా శుద్ధి చేసుకోవాలి. सर्वस्मै रामचंद्रो दयालु नानी जाने दक्षिण स्वामी जगन्नाथ पुरुषो मार्गदर्शितो वंदे रघुनंदनं प्रभाविरामोदनगरिं राजीवनेतो भगवन्तनामो कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं चन्नं प्रभुं श्रीरामो राजं सदा वीते राम रमेश भजे रामेण वेदानिज रामतस्मै नमः रामनास्पदायनं वर्धनं रामस्य दासोऽस्यहं रामे चित्तले सदा वोद्मे रामं. మా వారు అక్కడ మంత్రాలు చదువుకుంటున్నారు. నేను అమ్మవారి కోసం నైవేద్యం రెడీ చేసుకుంటున్నాను. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మీ నమస్తే నమస్తే ఘోడా రోడే రౌలాసుర భయంకరి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమస్తే సర్వజ్ఞే సర్వవర్దే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖారే దేవి మహాలక్ష్మీ నమస్తే సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి బుద్ధి ప్రయాణి మంతమస్తే సదా దేవి महालक्ष्मी नमस्ते आदित्य रहते देवी आदित्य महेश्वरी योगाग्नि महाशक्ति महोदय महापापारे देवी महालक्ष्मी नमस्ते पद्मासन देवी पर ब्रह्म स्वरूपिणी परमेश जगन माता महालक्ष्मी नमस्ते शिवेतंबर भरे देवी नानानकर पूजिते जगते जगन माता महालक्ष्मी नमस्ते ओम श्रीमात्रे नमः। ओम दीप्ताय नमः। ओम श्रीमात्रे नमः। ओम वसुदाय नमः। ओम श्रीमात्रे नमः। ओम वसुधारिण्ये नमः। ओम श्रीमात्रे नमः। ओम कमलाय नमः। ओम श्रीमात्रे नमः। ओम कांताय नमः। ओम श्रीमात्रे नमः। ओम क्षमाय नमः। ओम श्रीमात्रे नमः। ओम क्षीर संभवाय नमः। ओम श्रीमात्रे नमः। ओम अनुग्रह पराय नमः। ओम श्रीमात्रे नमः। ओम बुद्धये नमः। ओम श्रीमात्रे नमः। మీకు ఏ శ్లోకాలు అయితే వస్తాయో ఆ శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం ఏదైనా సరే మా వారు లక్ష్మీ అష్టకం చెప్పుకున్నాక అష్టోత్తర శతనామావళి అనేది అమ్మవారి ఉంటాయి కదా, ఆయన చెప్తా ఉంటే వెనక నేను శ్రీమాత్రే నమః అని అనుకుంటా ఉంటాను ఎప్పుడూ కూడా. ఇట్లా మా పూజ అనేది కంప్లీట్ అయినాక ప్రసాదం కూడా ఈ లోపు రెడీ అయిపోయింది. మా మంత్రాలు అనేవి అయిపోయిన లోపు
కొంచెం పాలు అంటే ఒక హాఫ్ లీటర్ పాలకి కొంచెం బియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఇది అచ్చంగా ఓన్లీ పాలతో మాత్రమే ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుంటారు. ఈలోపు మనం బెల్లం కొంచెం తురుము పెట్టుకున్నాక బెల్లం స్టవ్ ఆపేసినాక బెల్లం వేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోస్లో క్లారిటీగా చూపించాను, కానీ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అని మళ్ళీ చెప్తా ఉన్నాను. బెల్లం అంతా కరిగిపోయినాక లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క అంతా వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టము. మీకు తెలిసే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా పచ్చకర్పూరం చాలా నిండుగా అనేది వేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం. ప్రసాదాలు అన్నింటినీ కూడా రాముల వారి దగ్గర, తులసమ్మ దగ్గర, లక్ష్మీ తల్లి దగ్గర 3 దగ్గరలో కూడా ప్రసాదాలు అనేది వడ్డించుకొని మా పూజను అనేది ఇలాగా హారతితో అనేది కంప్లీట్ చేసుకున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాక దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. మనం తాంబూలం కూడా అమ్మవారికి పెట్టుకున్నాం కాబట్టి తాంబూలం సమర్పయామి అని చెప్పేస్తూ హారతిని అనేది కళ్ళకి అద్దుకొని తీసుకోవాలి. ఇక్కడ మా వారు తీసుకున్నాక నేను అనేది తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా మంగళసూత్రానికి కూడా హారతి అనేది ఇస్తూ కళ్ళకి అద్దుకొని దండం పెట్టుకోవడం చాలా మంచిది. దేవుడికి మన పూజ అంతా అయిపోయినాక ప్రదక్షిణం చేసుకుంటాం కదా, అప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాసుతే అని అనుకుంటూ ప్రదక్షిణం చేసుకొని దేవుడి దగ్గర గణేష్ దగ్గర ఒక పువ్వు లేదా అక్షింతాలు అనేవి వేసుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించి తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుడికి ఒక నమస్కారం పెట్టుకోవాలి. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పూజ కంప్లీట్ అయ్యేసరికి 7:10 అయింది. ఉదయం 4 గంటలకి అనేది పూజ స్టార్ట్ చేస్తే 7:10 అంతా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా అమ్మవారికి నేనే స్వయంగా దండ అనేది కట్టేసుకున్నాను. ఇట్లా సింహద్వారం ఎప్పుడు కూడా ఇట్లా పచ్చగా అనేది కనిపించాలి. బంతి పువ్వులతో అలంకరించుకోవడం వల్ల మనకి ఎప్పుడు పండుగ చేసుకునే అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయారు. వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతం పార్శ్వమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నమామి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. ఆదిదేవో నమస్తుభ్యం పరమితా నమస్తయ దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తే. సూర్యదేవో నమో నమః సూర్యదేవో నమో నమః సూర్యదేవో నమో నమః సూర్యదేవో నమో నమః. మా పిల్లలకి వచ్చే చిన్న చిన్న శ్లోకాలతో అనేది దేవుడికి ఒక నమస్కారం పెట్టుకొని రెడీ అయిపోయారు. ఇక్కడ ఎస్టీలు స్కూల్లో రాపిస్తారు కదా, అక్కడ మనం సైన్ చేసి పిల్లలకి ఇవ్వాలి. మా వారు అక్కడ సైన్ చేస్తున్నారు. మా పిల్లలకి స్కూల్కి అయితే టైం అయిపోయింది, 8:15 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నారు. పనులు ఎక్కువగా ఉండేటప్పుడు చాలా సింపుల్గా అనేది వంట చేసుకుంటాను, టేస్టీగా. అందరికీ ఇష్టమైనది మా ఇంట్లో పులిహోర. ఆ రోజు బాక్సులకి మా వారు తినడం కోసం పులిహోర చేశాను. బాయ్ నాన్న. బాయ్ చిన్నోడా. మా పిల్లలు 8:15, 8:20 అంతా స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని స్కూల్కి పంపించేసినాక నేను మా వారు కలిసి మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా, స్వామివారి దర్శనంకి వెళ్ళాము. జగన్నాథం స్వామివారి దర్శనంకి
పెద్దమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము. సాయంకాలం పూజ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నా సాయంకాలం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న పెట్టే నైవేద్యాలన్నింటినీ తీసేసి మళ్ళీ సాయంకాలంగా కొత్తగా దీపాలని వెలిగించుకుంటూ ఖర్జూరం కొంచెం నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా అనేది చేసుకున్నాను. మన పిల్లలకి అందంగా రెడీ చేస్తే మన దిష్టే తగులుతుంది, ఎవరి దిష్టి అయినా తగులుతుంది అని దిష్టి తీస్తాం కదా, అలాంటిది అమ్మవారికి దిష్టి తీయకుండా ఉంటే ఎట్లా? నిమ్మకాయ మీద ఒక హారతి కర్పూరం బిళ్ళ పెట్టుకొని ఇట్లా దిష్టి తీసుకోవాలి. మా పూజనంతా కంప్లీట్ అయ్యేసరికి 7:15 అయింది. మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి చదివించుకోవడము పనులు అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. ఇక్కడ మా పిల్లలకి హోంవర్క్లు చేయించుకుంటూ వంటను అనేది చేసుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటే మీ విలువైన సమయాన్ని కొంచెం కేటాయించి ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్.